విశాఖపట్నం కానీ, కర్నూలు కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ ఎక్కడైనా అత్యంత విలువైన భూములు కూడా పప్పు బెల్లాల్లాగా అయిన వాళ్ళకి కట్టబెట్టడం అంటే కూటమి ప్రభుత్వానికే చెల్లుతుంది. ఎందుకంటే ఏ ప్రయోజనం ఆశించి చంద్రబాబు నాయుడు గారు ఈ భూపందేరానికి బరి తెగించారో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నా. దీంట్లో ఏ కిట్ప్రోకో లేకుండా, ఏ మతలబు లేకుండా వేల కోట్ల విలువైన భూములు తక్కువ ధరలకే కంపెనీలకు అప్పచెప్పటం ప్రజలకు ఏం సమాధానం చెప్తారో చెప్పమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎకరా 100 కోట్లు చేసే విశాఖపట్నంలో భూమి 99 పైసలకే ఎలా కట్టబెడతా ఉన్నారు, సమాధానం చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 100 ఎకరాలు ఈరోజు ఈ రాష్ట్రంలో భూ పందేరం చేస్తామంటే విశాఖ నడిబొడ్డును కానీ లేకపోతే ప్రెడామినెంట్ ప్లేసెస్ లో భూమిని పందేరం చేస్తా ఉన్నారంటే ఏ ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి కంపెనీలకు అప్పచెప్తా ఉందో సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ భూములు ఎవరికి ఇస్తున్నారు? ఇచ్చే కంపెనీలు ఏమన్నా ఒక ప్రెస్టీజియస్ కంపెనీ కానీ, కొన్ని ఉద్యోగావకాశాలు కల్పిస్తానే ఒక నమ్మకంలో ఉన్న కంపెనీ కానీ, లేకపోతే బడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి మీరేమైనా దారాదత్తం చేస్తా ఉన్నారా? ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఏ కంపెనీలకు మీరు భూములు ఇస్తా ఉన్నారో. ఈరోజు ఐటీ కంపెనీలు పేరు మీద ఊరు పేరు లేనటువంటి, అక్కడ వర్క్ కూడా జరగనటువంటి కంపెనీలకు మీరు భూములు అప్పలంగా కట్టబెడతా ఉన్నారంటే దానిలో మతలబు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. లిఫ్ట్ అనే పేరుతో ఈ విలువైన భూములన్నిటినీ పందేరం చేయటానికి ఆస్కారం కల్పించారు. ఆ లిఫ్ట్ అంటే ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ అని, దీని పేరు మీద అప్లై చేసుకోవటానికి అవకాశం ఐటీ కంపెనీలకు ఇవ్వటం. ఇది చరిత్రలో ఎప్పుడన్నా ఏ రాష్ట్రంలో కానీ జరగల. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో విలువైనటువంటి భూములు, ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ప్రెడామినెంట్ గా ఉన్నటువంటి భూముల్ని అవజేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే 1-2 కొంచెం పేరున్నటువంటి కంపెనీలు తీసుకోవటం, ఆ ముసుగులో అసలు కంపెనీలు ఉన్నాయో లేవో తెలియనటువంటి వారికి అలాట్ చేయడానికి కూడా ముందుకొచ్చినటువంటి పరిస్థితిలో భాగమే విశాఖపట్నంలో వర్షా కంపెనీకి భూములు అలాట్ చేయాలనుకోవటం. మంచి మంచి కంపెనీలకు అవకాశాలు ఇవ్వకుండా ఓన్లీ యూరప్ అంటే అక్కడ దరిదాపు